హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 21. రిస్ట్ దగ్గర కట్ చేసుకుంది. చూడగానే తెలుస్తోంది పేషెంటు ప్రెగ్నెంట్ అని. పక్కనే తల్లిదండ్రులు ఇద్దరూ ఏడుస్తూ ఉన్నారు. వెంటనే పర్ణిక ఆమెను లోపలికి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఫ్లూయిడ్స్ పెట్టి సేఫ్గా రూమ్లోనికి షిఫ్ట్ చేయించింది. వాళ్ళ పేరెంట్స్ని తనతో పాటు రూమ్లోనికి రమ్మని అంది పర్ణిక. ఏం జరిగింది అని అడిగింది వాళ్ళిద్దరినీ చూస్తూ. ప్రేమిస్తున్నానంటూ ఎవరో అబ్బాయితో తిరిగింది. మాకు కూడా తెలియదు విషయం. బాగా ముందుకు వెళ్ళాక వాడు దీన్ని మోసం చేశాడు. వాడికి పెళ్లి కూడా అయింది. ఆ విషయం తెలుసుకొని ఇదిగో ఇలా చేసింది అని ఏడుస్తూ చెప్పింది ఆ అమ్మాయి తల్లి. సరే, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది పర్ణిక. వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకోవాలన్నట్టు. అబార్షన్ చేయించాలని ఉంది, కానీ ఒక ప్రాణిని భూమి మీదకి రాకుండా చేస్తే ఆ అల్లా మమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు. కొద్ది రోజులు మా అమ్మాయిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాము. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఇంతలో మరియా కంగారుగా వచ్చి, మేడం, ఆ అమ్మాయి సెన్స్లోనికి వచ్చింది. రూమ్లో ఉన్న వస్తువులన్నీ విసిరేస్తోంది, గట్టిగా అరుస్తోంది, ఫ్లూయిడ్స్ పెట్టిన పైప్ తీసి పక్కన పడేసింది. మీరు రండి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది. పర్ణిక ఆ అమ్మాయి రూమ్లోనికి వెళ్ళేసరికే, డాక్టర్, మీరు నా దగ్గరికి రావద్దు. అందరూ నీతులు చెప్పేవాళ్లే, కానీ నా పరిస్థితి ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నాకు ఈ బిడ్డ అవసరం లేదు, అబార్షన్ చేయండి అని గట్టిగా అరిచింది. రూమ్ అంతా చల్లాచెదురుగా ఉంది, విసిరేసిన వస్తువులతో. ఇక్కడ నేను నీకు నీతులు చెప్పడానికి రాలేదమ్మా. అవును, నీ పేరేంటి అని అక్కడే ఉన్న కేస్ షీట్ చూసింది పర్ణిక. నర్గీస్ కదా? ఓహ్, నైస్ నేమ్. ఇప్పుడు నీతులు చెప్తే ఎవరు వింటారు చెప్పు. ఇప్పుడేంటి, నీకు అబార్షన్ చేయాలి అంతే కదా? కానీ నీ పొజిషన్ అబార్షన్కి అనుకూలంగా లేదు. ఈ ప్రపంచంలో పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక తల్లే తన పిల్లల్ని కాదనుకుంటే ఎలా అని అంది పర్ణిక. అదిగో డాక్టర్, మళ్ళీ మీరు ఇవన్నీ చెప్తున్నారు. నేను విన్నవే, దయచేసి నాకేం చెప్పొద్దు. అయితే అబార్షన్ చేయండి, లేకపోతే నా చావు నన్ను చావనివ్వండి అని చేతికి ఉన్న బ్యాండేజ్ విప్పి పడేసింది. వైల్డ్గా లాగేయటంతో మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది రిస్ట్ నుంచి. నేను నీకు అందరిలా నీతులు చెప్పాలని రాలేదమ్మా. వెధవ వాడెవడో నిన్ను మోసం చేసి వాడు మాత్రం హాయిగా బ్రతికేస్తున్నాడు. వాడిని నువ్వు మళ్ళీ ఎక్కడ ఫేస్ చేయాలో అనుకొని నువ్వు చావాలని అనుకుంటున్నావు అంతే కదా అని అడిగింది. అదొక్కటే కాదు, ఆ బిడ్డతో పాటుగా నువ్వు పెళ్లి కాని తల్లిగా మిగిలిపోతావు. ప్రతి ఒక్కరూ నిన్ను చూసి నిందలు వేసేవాళ్లే కదా. ఇవన్నీ నువ్వు ఎదుర్కోవాల్సినవా? భయపడిన సంఘటనలే. వాడితో తిరిగినప్పుడు భయపడలేదు, కానీ తర్వాత వచ్చే పరిస్థితిని తలుచుకుని భయపడుతున్నావు అంతే కదా అని ఆ అమ్మాయి విసిరేసిన వస్తువుల్ని నెమ్మదిగా తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద సర్దింది. బ్లీడింగ్ అవుతున్న చేతిని చూసి మరియా అని పిలిచింది. వెంటనే మరియా ట్రేతో ముందుకు వచ్చింది. నర్గీస్ని వెనక్కి పడుకోబెట్టి నెమ్మదిగా ఆ చేతికి మళ్ళీ బ్యాండేజ్ వేయడం స్టార్ట్ చేసింది మాట్లాడుతూనే. సున్నితంగా, మృదువుగా, లోకం పోకడ విప్పు చెబుతున్నట్టుగా స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్న పర్ణికని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది నర్గీస్. మీరు అనుకుంటున్నది చాలా పొరపాటు డాక్టర్. వాడికి పెళ్ళి అయిందని నిజంగా నాకు తెలీదు. ఇప్పుడు కూడా ఈ బిడ్డను పెంచాలనో లేదా ఎవరో ఏదో అంటారనో నా భయం కాదు. తప్పు వాడెవడో చేస్తే ఈ బిడ్డ మీద నింద వెయ్యాలని నాకు అనిపించడం లేదు. మీరన్నది నిజమే. రేపు ప్రపంచం ముందు పెళ్లి కాని తల్లిగా నిలబడినా అందుకు నేను భయపడడం లేదు. కానీ ఈ పాపం వాడికి ప్రతిరూపం. వీడికి కూడా వాడిలాంటి బుద్ధులే వస్తే రేపు నాలాంటి పెళ్లి కాని తల్లులు తయారవుతారేమో. అందుకే ఈ బిడ్డ నాకు అవసరం లేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ బిడ్డను నేను కనాలని అనుకోవడం లేదు ఆవేశంగా అంది నర్గీస్. నర్గీస్లో ఉన్న ఆలోచనాశక్తికి ఆశ్చర్యపోయింది పర్ణిక. అరే వా, నేను అనుకున్న దానిలాంటి దానివి కాదు నువ్వు. చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు నాకంటే. నిజంగా ఈ బిడ్డను భూమి మీదకి తేవడానికి నీకదే కారణమైతే ఒకటి చెప్పనా? ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే వస్తుంది. కానీ అందులో నువ్వు కూడా ఉన్నావు కదా. నీ బుద్ధులు వస్తాయేమోనని ఎందుకు అనుకోవడం లేదు నువ్వు? పిల్లలు మట్టి ముద్దల్లాంటివారు. మనం ఏ బొమ్మ చేస్తే ఆ రూపమే వస్తుంది. నీకు ఒక విషయం తెలుసా? తల్లి కడుపుతో ఉండగా మంచి మాటలు మాట్లాడాలని, ఆమె నడవడికి మంచిగా ఉండాలని, ఆమె చుట్టుపక్కల వాతావరణమంతా ఆహ్లాదంగా ఉంచాలని, తీసుకునే ఆహారం కూడా మంచిగా ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా ఒక మూల గదిలో ఉంచుతారు. ఎందుకో తెలుసా? పిల్లలు పాలు తాగేటప్పుడు బయట వాళ్ళు చూడకూడదన్నది ఒక కారణమైతే, చుట్టుపక్కల వినిపించే మాటలు, శబ్దాలు పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తాయి. తల్లి ఒళ్ళో వేసుకుని తల నిమురుతూ ఆ బిడ్డతో చిన్న చిన్నగా కబుర్లాడుతూ ఉంటే
బిడ్డ మధ్య మధ్యన పాలు తాగడం మానేసి తల్లివైపే చూస్తూ ఉంటాడు. మళ్ళీ పాలు తాగుతూ ఉంటాడు. అంటే ఏంటి అర్థం? నీ కొడుక్కి నువ్వు చెప్పే ప్రతి మాట వాడు తిరిగి నీకు ఆన్సర్ చేయలేకపోయినా వాడు చక్కగా వింటున్నాడని అర్థం. నువ్వు నీ కొడుకుని మంచిగా పెంచగలవని ఎందుకు అనుకోవడం లేదు? ఇప్పటి అమ్మాయిలు ప్రతి విషయాన్ని చాలా సులువుగా పరిష్కరించుకుంటున్నారు. తండ్రి పేరు లేకుండానే సింగిల్ పేరెంట్గా ప్రపంచాన్ని ఏలేస్తున్నారు. దేశాలు దాటి వెళ్ళి మరీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ కాలంలో ఉన్నావు నువ్వింకా? మళ్ళీ ఫ్లూయిడ్స్ కంటిన్యూ చేస్తూ బీపీ మానిటర్ చేసి నా పని పూర్తయింది అన్నట్టు నర్గేశం చూసి, అయినా ఇవన్నీ నీకు చెప్పడం ఎందుకులే, ఇవన్నీ చెప్పడం అనవసరం నీకు. అయినా నువ్వేమైపోతే నాకేంటి? బిడ్డను చంపేయాలనుకుంటున్నావు అంతే కదా? అబార్షన్ చేసేస్తాలే, నా డ్యూటీ అదే కదా అంది పర్ణిక. మరొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి చూసింది. వెళ్ళిపోతున్న పర్ణిక చేయి పట్టుకుంది నర్గేస్. డాక్టర్, నిజంగా నా బిడ్డకి నా బుద్ధులే వస్తాయా అని అడిగింది మెరిసే కళ్ళతో. నీ పేరెంట్స్ నీకు సపోర్టుగా ఉంటానని అంటున్నారు. ఆ బిడ్డని భూమి మీదకి తేవాలని వాళ్ల కోరిక. ఒక్కసారి పుట్టిన బిడ్డని గుండెలకి హత్తుకొని చూడు. అప్పుడు కూడా నీకు వాడి పోలికలు, వాడి బుద్ధులే వస్తాయని అనిపిస్తే చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేయొచ్చు. అనాథ శరణాలయాలకి మన ఇండియాలో కొదవే లేదు. ఇంతకంటే ఒక డాక్టర్గా నేను చెప్పేదేమీ లేదు అని ఆలోచించుకునే సమయం ఇవ్వాలన్నట్టు మరియాని తీసుకుని బయటికి వచ్చేసింది పర్ణిక. ఇక మన ఆలం ఇంట్లో విషయం ఎలా ఉందో చూద్దామా? అమ్మ, 4 రోజుల్లో నేను మ్యాచ్కి ఆస్ట్రేలియా వెళ్తున్నాను. వచ్చేసరికి 20 రోజుల పైన పడుతుంది. జాగ్రత్త, ఇంట్లో మళ్ళీ ఒంటరిగా ఉంటావు. పోనీ నాతో రావచ్చు కదా సెలవు పెట్టి అన్నాడు. కాలేజీ నుంచి కావేరిని తీసుకువస్తూ మాట్లాడుతున్నాడు ఆలం. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వచ్చేటట్టయితే నా ఉద్యోగం గోవిందా. బుద్ధిగా నువ్వు వెళ్ళి హ్యాపీగా నీ మ్యాచ్ చూసుకుని రా. ఇంట్లోనే హాయిగా ఉంటాను. రోజు 2 పూట్లా ఫోన్ చేస్తావు. ఇంకేం కావాలి చెప్పు నాకు అంది కావేరి. ఎన్నిసార్లు అడిగినా నాతో రావు. ఆ జాబ్ మానవు. సరే, ఇంట్లో అయినా జాగ్రత్తగా ఉండు. ఇంటికి చేరుకోవడంతో తను దిగి కావేరి ఉన్నవైపు డోర్ తీశాడు దిగమన్నట్టు. హాల్లోకి వచ్చేసరికి నడుం మీద చేతులు వేసుకుని కోపంగా పెద్ద పెద్ద కళ్ళను తిప్పుతూ ఫేడెడ్ జీన్స్, కాటన్ షర్ట్, చిన్న పోనీటైల్, గుండ్రంగా ఉన్న చిన్ని పెదవులతో అందంగా ఉన్న అమ్మాయి కోపంగా నిలబడి ఉంది. ఎవర్రా అమ్మాయి అంత అందంగా ఉంది? నీ ఊహాసుందరా? లేకపోతే ఎక్కడైనా చూసావా? ప్రేమిస్తున్నావా? నన్నేం చేయాలనుకుంటున్నావు? మరి నాకేం సమాధానం చెప్తావు? ఆంటీ, వీడితో నేను ఎన్నాళ్ళుగా తిరుగుతున్నానో మీరైనా చెప్పొచ్చు కదా వాడికి అని కావేరిని గట్టిగా నిలదీసి అడిగింది ఆలం వైపు కోపంగా చూస్తూ. నువ్వెప్పుడొచ్చావే? దొంగలా మూసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డావా అన్నాడు ఆలం. మూసి ఎక్కడున్నాయిరా? తలుపులన్నీ తీసే ఉన్నాయి. అయినా నేను దొంగనెలా అవుతాన్రా అని దబాయించింది అల్లరిపిల్ల కపిల. ఆంటీ, ఏంటి మాట్లాడరు? చెప్పండి మీరే, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అంది మళ్ళీ దబాయింపుగా. మీ ఇద్దరి మధ్యలోకి నన్ను లాక్కండి. మీరు చూసుకోండి. మీకు స్నాక్స్ నేను తీసుకొస్తాను అని నవ్వుకొని లోపలికి వెళ్ళిపోయింది కావేరి. అసలు నిన్ను ఇలా ఊరి మీద వదిలేసినందుకు మీ అమ్మా నాన్నని కాదే వాడిననాలి అని కపిల చెవి పట్టుకున్నాడు తపస్వి. వాడెవడ్రా మధ్యలో అంది. ఇంతకీ వాడేడి? వాడిని ఎక్కడ వదిలేసి వచ్చావు? అసలే వాడు గోవు. వాడిని అలా వదిలేస్తే ఎటో వెళ్ళిపోతాడు, లేదంటే ఎవరైనా ఎగరేసుకుపోతారు. అయినా ఏంటే నీ గోల? నన్నేం చేస్తారు అని అడుగుతున్నావా? నేను అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. అంటే నేను అమ్మాయిలా కనిపించడం లేదా నీకు? చూడు ఆంటీ, వీడి మాటలు విని నువ్వు ఏమీ అనట్లేదు. వీడు మమ్మాస్ బాయ్ కదా, అందుకనే నువ్వు కూడా వాడినేమి అనలేకపోతున్నావా? కావేరి సమాధానం వినకుండానే మళ్ళీ తపస్సు వైపు తిరిగి, అవును, మాయ చేసి మాట మార్చుకు. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? అంత బాగుంది, దేవకన్యలా ఉంది. నిజం చెప్పు, నీ ఊహాసుందరా? ఎక్కడైనా చూసావా మళ్ళీ అడిగింది. అసలు ఆ నోటికి కొంచెం గ్యాప్ ఇవ్వవే ముందు అని. ఊహాసుందరే అనుకో అన్నాడు ఇంకా రెచ్చగొడుతున్నట్టు. కపిల అల్లరికి నవ్వుకుంది కావేరి. చిన్నప్పటి నుంచి కపిల, గోవర్ధన్, ఆలం ముగ్గురు కలిసే చదువుకున్నారు. ఎప్పుడు లవ్ స్టార్ట్ అయిందో ఇద్దరి మధ్య తెలియదు గాని కపిల, గోవర్ధన్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం జరిగింది. దానికి సాక్ష్యం ఆలం. అయినా దబాయింపుగా అప్పుడప్పుడు ఆలం దగ్గరికి వచ్చి నేనైతే నిన్నెక్కడ ఉంచాలో అక్కడ ఉంచేదాన్ని అని తెగ గొడవ చేస్తుంది. కపిల వచ్చిందంటే ఇల్లంతా సందడిగా ఉంటుంది. గోవర్ధన్ 2 ఏళ్ల క్రితమే ఎస్ఐగా జాబ్ కొట్టి హైదరాబాద్లో జాయిన్ అవడంతో గోవర్ధన్కి దగ్గరగా ఉండాలని ఏదో ఒక ఆఫీస్ జాబ్ సంపాదించి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది కపిల కూడా. మంచిగా పెళ్లి చేసుకోవచ్చు కదా, నీ ఊహాసుందరి దొరికితే ఇలా చూపులతో తృప్తిపడటం ఎందుకు అంది.
నిన్ను ఆ గోవుగాడు ఎలా భరిస్తున్నాడో, నువ్వు చూస్తే కోతివి, వాడు చూస్తే ఆవు, ఇద్దరికిద్దరు సరిపోయాడు అన్నాడు. ఒరే, నా పేరు కపిల, నువ్వు అలా పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఇలా పిలవకరా, నీకు ఎన్నిసార్లు చెప్పాను అని ముద్దుగా అలిగింది. కపిల అంటే చాలా ఇష్టం ఆలంకి. ఎందుకంటే ఆలంని అమ్మాయిలానే ట్రీట్ చేస్తుంది. ఆలం కూడా కపిలని అబ్బాయిలా ట్రీట్ చేస్తాడు. ప్రతి చిన్న విషయంలోని తనకు అబ్బాయిలాగే సాయం చేస్తుంది. అసలు అబ్బాయిలాగే ప్రవర్తిస్తుంది. మరి ఎలా అమ్మాయిగా అనిపించిందో ఆ గోవుగాడికే తెలియాలి అనుకుంటాడు అప్పుడప్పుడు ఆలం. తనకు లీవ్ కావాలని పాటియాలను వెళ్ళి అడిగింది పర్ణిక. ఏంటి పర్ణిక, ఇంటి మీద ధ్యాస పోయిందా? మీ మదర్ని చూడటానికి వెళుతున్నావా అన్నాడు. ఏం చెప్పి లీవ్ అడగాలా అనుకుంటున్న పర్ణికకి, అవును సార్, అమ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళతో హైదరాబాద్ వస్తున్నారు, అందుకే నేను కూడా హైదరాబాద్ వెళ్తే సరిపోతుంది అని చెప్పింది. ఓకే, తొందరగా రిటర్న్ అయిపో అన్నాడు పాటియాలా లీవ్ శాంక్షన్ చేస్తూ. ఓకే, థ్యాంక్ యూ సార్ అంది సంతోషంగా. లీవ్ శాంక్షన్ అయ్యి వస్తున్నాను అన్న సంగతి కావాలనే ముందు రోజు వరకు చెప్పలేదు అభికి. ముందు రోజు పర్ణిక కాల్ చేసి సరదాగా మాట్లాడటం మొదలుపెట్టాడు అభి. నేను వస్తానని అంటే వద్దంటావు, నువ్వు చూస్తే రానంటావు. ఎలా నీతో? నాకు మాత్రం నిన్ను చూడాలని లేదా? ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినను. ఇంకొక 20 రోజుల్లో నేను ఆస్ట్రేలియా మ్యాచ్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వచ్చేసరికి చాలా రోజులు పడుతుంది. అంతవరకు నిన్ను చూడకుండా ఉండటం నా వల్ల కాదు, చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ ఒక్కసారి రావచ్చు కదా అని బ్రతిమలాడాడు. అవునా, రావాలా? సరే, అంతగా అడుగుతున్నావు కదా, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తాలే అంది నవ్వొస్తున్న నవ్వాపుకొని. ఒక్కసారిగా ఎగిరి కూర్చున్నాడు ఆలం. ఒక్కసారిగా ఎగిరి కూర్చున్నాడు అభి. ఏంటి, నిజంగా వస్తున్నావా? అంటే నువ్వు ముందే ప్లాన్ చేసుకున్నావు కదూ రావటానికి, కానీ నాతో చెప్పలేదు. అంతేలే అని అలిగినట్టు మాట్లాడాడు. నాకేం తెలుసు అబ్బాయి గారికి నన్ను చూడాలని ఇంత కోరికగా ఉందని అంది నవ్వుతూ. నిజమేలే, నాకే నిన్ను చూడాలని కోరిక, నీకు మాత్రం అస్సలు లేదు. అందుకే నెమ్మదిగా తాపీగా ఏదో వస్తాలే, పోన్లే పాపం అన్నట్టు చెప్తున్నావు కదా అన్నాడు. ఓయ్, నాకు మాత్రం నిన్ను చూడాలని ఉండదా? అందుకే కదా అమ్మ హైదరాబాద్ వస్తుందని చెప్పి చూడటానికి వెళ్తానని లీవ్ తీసుకున్నాను అంది పర్ణిక. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.